తిరుమల పాప వినాశనం తీర్థంలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. పాప వినాశనంలో 20 మంది వరకు అన్యమతస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్యమతస్థులకు ఫారెస్ట్ వారి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పవిత్రమైన ఏడుకొండలపై యేసు పాటలకి మహిళలు రీల్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ యామిని, మొత్తం మీద తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో అన్యమతస్తులు ఉండకూడదని చెప్పేసి గతంలోనే ఇటు హిందూ సంఘాలు కావచ్చు, చాలా మంది అంటే బీజేపీ నాయకులు ఎన్నాళ్ళ నుంచో ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తిరుమలలో అన్యమతస్తులు ఉంటూ వేరే వాళ్ళ మతంలోకి వచ్చేటట్లు కొంతమందిని ప్రేరేపిస్తున్నారని చెప్పేసి తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే తిరుమల పాప వినాశనం దగ్గర ఏదైతే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, కొంతమంది ఏదైతే షాపులు పెట్టుకున్న వాళ్ళు అన్యమత ఏదైతే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి పాటలనే వాళ్ళు పాడుకుంటూ, మరోవైపు కొంతమంది వాళ్ళ మతంలోకి రావాలంటూ వాళ్ళని తెలుస్తున్న ఏ పాటలు వాళ్ళైతే వీడియోలు ఇప్పటికే తిరుమల వ్యాప్తంగా ఏదైతే చర్చనీయాంశం మారింది. ముఖ్యంగా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఏదైతే అక్కడ రీల్స్ చేసినటువంటి యువతులు కావచ్చు, మరోవైపు అక్కడ అన్యమతంకు సంబంధించినటువంటి ఏదైనా ప్రేరేపించేందుకు కొంతమంది ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కిందికి పంపించి వేయడం జరిగిందని చెప్పేసి కాసేపటి కిందటే విజిలెన్స్ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో గత కొన్ని ఏళ్లుగా అన్యమతస్తులు ఎక్కువగా తిరుమలలోనే ఉంటూ ఏదైతే అన్యమత ప్రచారం చేస్తున్నారని చెప్పేసి తరచూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా నియమితమైన టిఆర్ నాయుడు కూడా ఒకటే చెప్పారు, తిరుమలలో అన్యమతస్తులని ఖచ్చితంగా ఉండనివ్వము, ఖచ్చితంగా వేరే ప్రాంతాలకైనా తరలిస్తాము, ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు ఎవరే కానీ తిరుమలలో అన్యమతస్తులు ఉండకుండా చేస్తామని చెప్పేసి ఆయన కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజు చూసుకున్నట్లయితే తిరుమల పాప వినాశనం దగ్గర ఎవరైతే కొంతమంది యువతులు కావచ్చు, కొంతమంది అన్యమతంకి సంబంధించి యేసుక్రీస్తు పాటలని రీల్స్ చేస్తూ అక్కడ వెళ్తున్నటువంటి భక్తుల వద్ద వాళ్ళు పాటలు పాడడంతో కొంతమంది భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు అక్కడైతే విచారణ చేపట్టామని చెప్పి తెలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఒకవేళ 20 మంది కావచ్చు, మరోవైపు ఎంతమంది ఉన్నా తిరుమలలో మాత్రం అన్యమతస్తులని ఉంచని హోమం ఖచ్చితంగా కిందికి పంపించేస్తామని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ సునీల్.